ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం బలియాసాయి గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే శిరీష సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గత వైసీపీ పాలనలో గిరిజన ప్రాంతాలు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రోడ్లకు కనీసం వైసీపీ ప్రభుత్వం ప్యాచ్ వర్క్ చేయలేదని ఎద్దేవా చేశారు. ధన్యవాదములు. గిరిజనుల సంక్షేమం గాని గిరిజన ప్రాంతాల అభివృద్ధి గాని శంకుస్థాపన పడింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. తెలుగుదేశం పార్టీ స్థాపకులు పెద్దలు నందమూరి తారక రామారావు గారు అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆ రోజుకి నిర్లక్ష్యానికి గురవుతున్న గిరిజనుల సంక్షేమ పథకాలు కానీ గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరగాలని కానీ ఐటీడీఏ సంస్థలు స్థాపించి ఇతర నిధులతో పాటు ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రాంతాలకి ప్రత్యేక నిధుల్ని ప్రత్యేక అధికారులను పెట్టి అభివృద్ధి చేశారు. ఈరోజు మందస మండలంలో కానీ పలాస నియోజకవర్గంలో ఉన్న గిరిజన పంచాయతీలో ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం హయాంలో తప్పితే తెలుగుదేశం లేనప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఈరోజు కూడా గిరిజన ప్రాంతాల పట్ల తెలుగుదేశం పార్టీకి అలాగే మాకు ఉన్న నమ్మకాన్ని వారి మీద